హాయ్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేసేయండి. ఈరోజు వచ్చేసి కైమా కూర ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ఈ స్టైల్లో చేసుకుంటే కైమా కూర చాలా బాగుంటుందండి. దీనికి కొందరు కీమా అని కూడా అని పిలుస్తారు. ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ బాండి పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకుని నేను చూపించిన పల్వా సరుకులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిపాయలు కూడా పచ్చిమిర్చి వేసేసుకుని ఫ్రై చేసేయాలి. మూత పెట్టేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా అవి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసేసుకుని కలుపుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఈ లోపల మనం కీమాని వాష్ చేసేసి పెట్టేసుకోవాలి. ఇంక తర్వాత అవి ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసేసుకున్న టమాటో కూడా వేసేసుకుని మొత్తం కలిపేసుకుని ఇంకా మూత పెట్టేసి టమాటాని మంచిగా మగ్గనివ్వాలి. మెత్తగా అయిపోయే వరకు మగ్గనిచ్చేయాలి. మగ్గిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుని కొంచెం బాగా మగ్గిపోయేవాలి. ఈ లోపల కొత్తిమీర కూడా కట్ చేసుకుని అందులో కొంచెం కొత్తిమీర వేసేసుకుని కలుపుకొని మొత్తం కొత్తిమీర కూడా అందులో కలిసిపోయేలా కలిపేసుకుని ఇంకా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా వాష్ చేసి పెట్టేసుకున్న కైమాని కూడా ఇందులో వేసేసుకున్న బాండీలో వేసేసుకుని మొత్తం ఉల్లిపాయలు కీమా కలిసేలాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకుని ఇంకా మూత పెట్టేసుకుని మగ్గనివ్వాలి. కైమాని బాగా మగ్గనిచ్చేసి తర్వాత మగ్గిపోయిన తర్వాత సరిపడా సాల్ట్, కారం, ధనియాల పొడి, మటన్ మసాలా వేసేసుకోవాలి. వేసేసుకుని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుని 2 మినిట్స్ ఉంచి తర్వాత ఇంక నెక్స్ట్ సరిపడా వాటర్ వేసేసుకోవాలి. కర్రీకి సరిపడా వాటర్ వేసేసుకొని మొత్తం కలిపేసుకుని మూత పెట్టేసి మొత్తం కూరని ఉడకనివ్వాలండి. ఉడికిపోయిన తర్వాత కూర అయితే ఈ స్టైల్లోకి వచ్చేసింది. ఇలాగ వాటర్ మొత్తం పోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత కూర అయిపోయింది. ఇంకా కర్రీ అయిపోయినాక కొంచెం కొత్తిమీర కూడా జల్లేసుకుని దించేసుకోవడం, అంతేనండి. ఇంకా ఈ స్టైల్లో చేసుకుంటే కీమా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి కూడా మీరు ట్రై చేసి చూసేయండి. అలానే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకుని లైక్ చేయడం మట్టుకు మర్చిపోకండి, అంతేనండి. బాయ్ బాయ్. చూడండి, కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేయండి.